ఇదేదో హాలీవుడ్ నుంచి తీసుకుని డబ్ చేసినట్టుగా అనిపించింది. అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఫ్రేమ్ వర్క్ అనేది కానీ, అయితే ఎన్ని స్టార్ట్స్ ఏమైనా వాడారేమో నాకు తెలియదు కానీ, అండ్ సీజీ వర్క్ ఖచ్చితంగా ఉంది, చాలా రిచ్గా ఉంది. అండ్ ట్రైలర్ చాలా మైండ్ బ్లోయింగ్గా కట్ చేశారు, ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తుంది. ఐఎమ్ షూర్, అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా ఉంటుందని. అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ రియల్లీ. అండ్ రవి నాకు చాలా రోజులు తెలుసు, నాకు తన మీద హోప్స్ ఎప్పుడు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నప్పుడు, బట్ ఇంత మంచి వెంచర్ చేస్తాడు అనుకోలేదు. ఐ హోప్ ద హోల్ ఫిల్మ్ 2 hours డ్యూరేషన్ కూడా ఇదే టెంపోలో ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే, అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ అబౌట్ ఇట్, బట్ వండర్ఫుల్ జాబ్, గుడ్ లక్. ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ కూడా అంతకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త కుర్రవాళ్ళు వాళ్ళ టేస్ట్ని, వాళ్ళ ఉత్సాహాన్ని ఈ సినిమా మీద చూపిస్తే ఎంత గొప్పగా ఉంటుందానికి నిదర్శనమే ఈ సంజీవిని సినిమా. అది చూస్తుంటే అది ఎక్కడో ఒక బాలీవుడ్లోనో హాలీవుడ్లోనో చేసినట్టు తప్ప తెలుగు సినిమాలో లేదు. అంత గొప్ప సినిమా తీసినందుకు డైరెక్టర్ని అభినందిస్తున్నాం. అలాగే జనరల్గా ఏమనుకుంటున్నారంటే కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, రిలీజ్కి ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయిన డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడితే సినిమాని ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తే ఒక చిన్న సినిమా బాగుంటే గొప్ప హిట్ అవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడి సినిమా తీశారో దాన్ని అంత అద్భుతంగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి సరైన మార్గాన్ని ఎంచుకుంటే డెఫినెట్గా ఇది 100 days సినిమా, హిట్ సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక ట్రైలర్ చూస్తేనే దాని మీద ఇంపాక్ట్ బ్రహ్మాండంగా పెరిగింది, ఒక మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ టీం అందరికీ మళ్ళీ సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి ఆ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా అతనికి ఎంతో సహకరించారు. ఈ సినిమా నాకైతే చాలా గొప్ప అడ్వెంచర్ ఫిల్మ్లా ఉంది. ఏదో మనం ఇంతకుముందు పాత సినిమా చూసాం, దేవతలారా దీవించండి అని, అలాంటి ఒక అడ్వెంచర్ సినిమా లాగా అన్ని రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ యూనిట్. పేరు శ్రవణ్, ఇది నా ఫస్ట్ మూవీ. సో రవి నాకు ఆల్మోస్ట్ లైక్ 7-8 years నుంచి పరిచయం. మేము తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడదాం అనుకున్నప్పుడే ఆయన ఒక మాట అన్నారు, మనం తీసే సినిమా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎవరు చూడలేని విధంగా మనం తీయాలి, ఒక గ్లోబల్ ఫీల్ ఉండాలి అని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా నాకు తెలిసి వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ దానికి మించి ఇలాంటి సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు కొంతమంది కొన్ని సందేహాలు, అనుమానాలు, అంటే మనం తీయగలమా అన్న క్వశ్చన్స్ రేస్ చేశారు. కానీ ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా ఒక నమ్మకంతో, అది డైరెక్టర్ గారి మీద, ఆ టీం మీద నమ్మకంతో ఈ సినిమాని నిర్మిస్తున్న నివాస్ గారికి అందరికంటే ముందు ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత రవి వీడే గారు ఒక ఇన్స్పిరేషన్ మా అందరికీ, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడైనా ఎలాంటి అవరోధాలు ఎదురైనా మనం చూస్తున్నాం కదా, ఎవరెస్ట్కి ఎక్కడికో వెళ్ళారు, కేరళకి వెళ్ళారు, ఆంధ్ర తెలంగాణలో అయితే కొన్ని ఫారెస్ట్లో ఒక సివిలియన్స్ వెళ్ళలేని ప్లేసెస్లో కూడా వెళ్ళి షూట్ చేశారు. సో అంత ఎఫర్ట్ పెట్టగలిగారంటే రవి గారే మాకు ఇన్స్పిరేషన్. అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో, నా డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో 5 songs ఉన్నాయి, అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అండ్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్. సో ఏ సాంగ్ బలవంతంగా ఇరికించలేదు, ఇట్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. నా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 2 lyricists, ఆనంద్ విరించి అండ్ బాలవర్ధన్ ఈరోజు రాలేకపోయారు. అండ్ మ్యూజిక్లో నా తర్వాత ఫస్ట్ ఇన్ కమాండ్ సాకేత్. సో సాకేత్ మీ అందరికీ తెలుసు, రామాచారి వాళ్ళ సన్ అని కాకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు సాకేత్. ఓన్గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది కూడా ఈ సినిమాకి 100% తను అవుట్పుట్ ఇస్తున్నాడు. సో ఆడియో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక మంచి విజువల్కి తగినట్టుగా హై క్వాలిటీ ఇవ్వాలంటే మా తపన. సో అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ సంజీవిని అన్నది ప్రేక్షకుల వరకు అందించాలంటే మీ సహకారం, మీ ఎంకరేజ్మెంట్ అన్నీ కావాలి. అది ఉంటుంది అని నమ్ముతున్నాను, అలాగే కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 2015 January 4th ఇదే టైంకి అనుకుంటాను నన్ను ఆడిషన్ చేసి నువ్వే చేస్తున్నావు అన్నారు. ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత ఈరోజు టీజర్ చూపిస్తున్నారు నాకు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆల్ ఇన్ వన్ అండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క దాని మీద పర్టికులర్ ఐడియా ఉంటుంది. చాలా కూల్ పర్సన్, ఇలా చేయాలని చెప్తారు కానీ అరవడు అసలు. థ్యాంక్ యూ సార్. ఇంకా టీజర్ చూస్తే చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఫస్ట్ ఫిలిం ఒక డెబ్యూట్ యాక్టర్కి ఇలాంటి సినిమా రావడం చాలా కష్టం అనుకుంటున్నాను. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలి, శ్రవణ్ భయ్య అదరగొట్టేసావు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఏడీస్ రంజిత్, ముఖేష్, నరేష్, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు పేరు మీద చెప్పలేను, సారీ. అండ్ నితిన్, తనుజ, అమోఘ్, మోహన్, మనోజ్ మా విలన్ అండి రాలేదు. శ్వేత హీరోయిన్, ఆమె కూడా కొన్ని అన్ఫార్చునేట్ రీజన్ వల్ల రాలేదు. అండ్ అంకుల్ పుర్ణేష్ మా ప్రొడ్యూసర్ గారి గురించి, ఆయన లేకపోతే ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం అండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ చేసి 1.5 year అయిందండి. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి
ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి మూవీ తీయాలి అని పూనుకున్నప్పుడు అది అసలు సాధ్యమా కాదా అది ఫస్ట్ మనం చూసుకోవాలండి. మేము ఒక ట్రయల్ షూట్స్ వేసుకుని ట్రయల్ గ్రాఫిక్స్ చేసి సాధ్యాసాధ్యాలని భేరీజ్ వేసుకుని దాని ప్రకారం మా స్టోరీని కావాల్సిన మాడిఫికేషన్స్ చేసుకుని మేము ఏమి ఇవ్వగలం, ఏది రియలిస్టిక్గా ఇవ్వగలం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏది పడితే అది మైండ్లో అనుకున్నదంతా మనం చూపించలేం. ఏదైనా చూపిస్తే రియలిస్టిక్గా చూపించాలి. సో ఏది మనం రియలిస్టిక్గా చూపించగలం, ఏది చేయగలం, మనకున్న అందుబాటులో ఉన్న రీసోర్సెస్ తోటి ఇవన్నీ ముందుగా ఇదంతా ఎస్టిమేట్ చేయడానికి, దీని మీద వర్కౌట్ చేయడానికి, డైలాగ్గా వర్కౌట్ చేయడానికి దీని అంతటికీ మాకు ఆల్మోస్ట్ ఒక 6 months పెట్టింది. 6 months అయ్యాక లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇదే టైంలో మా యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లైక్ ఆడిషన్స్, ట్రైనింగ్ ద యాక్టర్స్, షూటింగ్ స్టార్ట్ అయింది March 1st నుంచి. ఇట్ వెంట్ ఫర్ 66 days ఆఫ్ షూటింగ్. బట్ ఇది ఆల్మోస్ట్ 6 monthsలో ఇది 66 days 6 monthsలో వెళ్ళింది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ తర్వాత నెక్స్ట్ VFX వర్క్ ఇట్ స్టార్టెడ్ 5 months ago, బట్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు టేక్ 3 more months. సో ఇంతకుముందు టీజర్ ఎందుకు పెట్టామంటే చెప్పాలంటే అలిసిపోయి ఉండే యాక్చువల్గా 1.5 year నుంచి చేసి ఈ మూవీ మీద వర్క్ చేసి అలిసిపోయాం అనమాట. వీ వాంటెడ్ ఏ రీఫ్రెష్మెంట్, లైక్ రీమోటివేషన్. సో ఈ టీజర్ ఒకటి ఇలా బయటకు వెళ్తే అసలు మేము ఏం చేస్తున్నాం అంటే ఎలాంటి ఏ క్వాలిటీ ప్రోడక్ట్ చేస్తున్నాం, అసలు ఏదో పిచ్చి VFX, పిచ్చి లొకేషన్స్, ఏదో పిచ్చి యాక్టింగ్తో చేస్తున్నామా, లేకపోతే నిజంగా ఒక సీరియస్ ప్రోడక్ట్ ఉందా మన చేతిలో. సో అది ఒకటి తెలుస్తుంది బయట వాళ్ళకి. సో ఇఫ్ యూ గెట్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ దట్ విల్ మోటివేట్ అస్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఒకవేళ దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే దట్ వీ విల్ వర్క్ విత్ మోర్ ఎనర్జీ అనమాట. సో అందుకనే 3 months టైం ముందే ఒకసారి టీజర్ రిలీజ్ చేశాను అనమాట. రవి గారు నాకు ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 8 years నుంచి తెలుసు. తను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఏరియల్ సినిమాటోగ్రఫీ అనేది మేము 2009 కదండి, 10లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసాం. 2009లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇక అప్పటి నుంచి టెక్నాలజీ ఇవాల్వ్ అవుతా ఉంది. అలా ఇప్పుడు ఫుల్ లెవెల్ మనం ఎంత చేయగలుగుతామో అదంతా దీంట్లో పెట్టేసాం అనమాట ఈ మూవీలో. సో ఇంకా ఇప్పుడు మనం టీజర్లో చూసిన 3-4 షార్ట్సే, బట్ మూవీలో చాలా షార్ట్స్ వాడాము యాక్చువల్లీ. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ హోప్ ఫర్ ద గుడ్. థ్యాంక్ యూ. టెన్షన్గా ఉంది, కానీ ఈ టీమ్ చాలా అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్. వీళ్ళతో వర్క్ చేయడం అంటే చాలా ఎంజాయ్గా ఉంది. అయితే ఓకే, రిజల్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.